ఫ్రెండ్స్ జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నైస్, చాలా బాగుంది. ప్రభాస్ ఓవర్ చెప్పాలంటే 4 o'clock స్టార్ట్ అయినాం, 6 వరకు వెయిట్ చేసాం. అయినా నైస్, చాలా బాగుంది. బాహుబలి రికార్డ్ బ్రేక్, బాహుబలి కాదు సలార్ రికార్డ్స్ బ్రేక్ చేస్తే చాలా థ్యాంక్ యూ. చాలా బాగుంది చెప్పాలంటే, వేరే లెవెల్ మూవీ. థ్యాంక్ యూ. అంటే లోపల అందరూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు కదా, లోపల వేరే ఎంజాయ్ చేశారు. కాకపోతే ఎలా అనిపించింది మీకు? అన్న ట్రైలర్ మాత్రం మామూలు లేదన్న. మేమేమో అనుకున్నాం కానీ ఒక నాయకుని ఇట్లా తీసుకురావు అనుకున్నాం కానీ మామూలు లేదు. బాక్స్ ఆఫీస్ ఇచ్చిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఏం నచ్చింది? ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ అన్న లుక్ బాహుబలి 1, 2 తర్వాత అంత లాంగ్ ఎయిర్ మళ్ళీ సెట్ అయిందంటే కల్కి సినిమాలోనే. వేరే సినిమా ఇక చెప్పనవసరం లేదు బ్రో. అంటే మూవీ మరి బాహుబలి రేంజ్ మించిపోతుందా? పక్కా పోతుంది. ఎందుకంటే ముందు అక్కడ అయిపోయినా అనుకుంటా. సలార్ సినిమాకి ఏమో నార్మల్గా డేస్ తక్కువ ఉండేసేమో అంత తక్కువగా వచ్చినాయి. ఆ సినిమాకి ఈజీ 2,000 కూడా రావాల్సిన సినిమా సలార్ అది. ఇప్పుడు కలికి ఇప్పుడు ఫ్యాన్ వరల్డ్గా వస్తుంది. అందులో క్యాష్ చూసుకోండి మీరు. ఇప్పుడు దీపికా పదుకొనే కానీ ఇప్పుడు మన కమల్ హాసన్ కానీ అమితాబ్ బచ్చన్ ఇంతమంది క్యాష్ ఉన్నారు. ఇంతమంది ఉన్నాక ఫ్యాన్ వరల్డ్ చేస్తే ఖచ్చితంగా 1,500 to 2,000 crores ఖచ్చితంగా వస్తాయి. మూవీ ఓవరాల్ హిట్ అనుకుంటున్నారా మరి? హిట్ కాదు బ్రో, బ్లాక్ బస్టర్. థియేటర్ తగలబడిపోతాయి ఆ రోజు.